ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ అటవీ పరిరక్షణ గురించి మాట్లాడుతూ పుష్ప సినిమాపై ఇండైరెక్ట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో హీరోలు అడవిని కాపాడే సినిమాలు పాత్రలు చేశారని, ఇప్పుడు మాత్రం సినిమాలో హీరో అదే చెట్లను నరికేసి స్మగ్లింగ్ చేస్తున్నాడంటూ పవన్ అన్నారు. ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయిపోయాయి. పవన్ ఇండైరెక్ట్ గా పుష్ప సినిమాకి అల్లు అర్జున్ కి కౌంటర్ ఇచ్చారంటూ వార్తలు రాసేశారు. ఇక దీనిపై బన్నీ ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. నిన్నటి నుంచి ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పై కౌంటర్లు వేస్తూ పోస్టులు పెడుతున్నారు అల్లు ఫ్యాన్స్. తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ డైరెక్టర్ హరీష్ శంకర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. దీంట్లో సమాజానికి పుష్ప సినిమా ఏం మెసేజ్ ఇస్తుంది అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకి అదిరిపోయే రిప్లై ఇచ్చారు హరీష్. పుష్ప క్యారెక్టర్ గంధపు చెట్లు నరుకుతూ ఉంటాడు, దీని మీద సొసైటీ ఎఫెక్ట్ ఏంటి అంటూ ముగ్గురు నా దగ్గర అడిగారు. ఓడి అమ్మ, ఇప్పుడు పుష్ప సినిమా చూసి ల్యాప్టాప్లో వదిలేసి అందరూ గొడ్డలు వేసుకుని తిరుపతికి వెళ్ళిపోయారా? ఆయన ఫ్యాన్స్ అంతా అబ్బో అల్లు అర్జున్ తెగ నరికేసి డబ్బులు సంపాదిస్తున్నాడని వీళ్ళంతా అడవికెళ్ళిపోయారా? అయినా సినిమాని సినిమాలాగా చూడాలి అంటూ హరీష్ అన్నారు. నిజానికి ఇది పాత వీడియో అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు కరెక్ట్గా సరిపోయింది. ముఖ్యంగా పవన్ చేసిన కామెంట్స్కి హరీష్ ఓల్డ్ వీడియోతో కౌంటర్ ఇచ్చారు బన్నీ ఫ్యాన్స్. అంతేకాకుండా పవన్ చేసిన పలు సినిమాల్లో సన్నివేశాలు, డైలాగులు షేర్ చేస్తూ సభ్య సమాజానికి వీటితో ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అంటూ కౌంటర్లు కూడా వేస్తున్నారు. మొన్నటి వరకు మెగా వర్సెస్ అల్లు వివాదం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్గా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఇది ఇరు కుటుంబాల మధ్య అఫీషియల్ వారికి తెరలేపిందంటూ ట్వీట్లు కూడా పెడుతున్నారు ఫ్యాన్స్. ఇక అల్లు ఫ్యాన్స్ కౌంటర్లకి అదే రేంజ్లో మెగా ఫ్యాన్స్ రిప్లై కూడా ఇస్తున్నారు. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. పుష్ప 2 సినిమా డిసెంబర్ 6న థియేటర్లో రిలీజ్ కాబోతోంది. అదే నెలలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా రాబోతుంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఎవరిది పై చేయి అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.